తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. మరొక ముఖ్యమైన ప్రశ్నతో వచ్చాను నేను. ఇది సాధారణంగా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు, అలాగే ఏమైనా స్పిరిచువల్ ఈవెంట్స్ అవి జరుగుతున్నప్పుడు పెద్దలు, మీలాంటి పెద్దలతో, గురువులతో మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి ఒక ప్రశ్న. ఇది నేను సహజంగా విన్నది, అది మీ ముందు ఉంచుతున్నానమ్మా. ఒక సాధారణ వ్యక్తి సన్యసించాలి అని అంటే గనక అసలు ఏంటి ప్రక్రియ? ఏముంటాయి అంటే నియమాలు ఉంటాయా, లేకపోతే ఇతనికి అలా అనిపించాలా? సాధారణమైన వ్యక్తి అసలు అలాగా సన్యాసంలోకి వెళ్ళిపోయే స్థాయి దాకా వెళ్ళగలుగుతాడా? ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి? అసలు అవకాశం ఉంటుందా? మళ్ళీ పురుషులు, స్త్రీలు ఇలా కూడా ఉంటుందా? లింగభేదం ఉంటుందా? ఇది కూడా మాట్లాడు. సన్యాసంలో లింగభేదం లేదు. ఆత్మ అనంతము, దానికి లింగభేదం లేదు. అసలు మనం తీసుకున్నాం లింగభేదం అనేది, మనం తీసుకున్నాము. అయితే స్త్రీలకి కొంచెం కష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే దాని నియమాలు పాటించేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. పురుషులకి ఈజీ అవుతుంది, అంతే తప్పించే అంతకంటే ఏమి ఉండదు. అయితే సాధారణ వ్యక్తి అన్నప్పుడు, సాధారణ వ్యక్తి అంటే వాళ్ళకి ఆల్రెడీ ముందు జన్మలో, ప్రీవియస్ జన్మలో కొంత విడుదల ఉంటే తప్పించి సన్యాసం తీసుకోవాలని అనిపించదు. అసలు పూర్వజన్మ వాసనే అది, తీసుకోవాలని అనిపించదు. విరక్తి వచ్చి ఈ జీవితంలో అన్నీ చూసేసి విరక్తి వచ్చి సన్యాసానికి వెళ్ళిపోతే బాగుండు అనే భావన వస్తుంది. అనే భావన వచ్చి తీసేసుకుంటారు చాలామంది. కానీ తీసుకున్నంత మాత్రాన నిలబడలేరు. అందుకే దొంగ స్వాములు అవుతారు అలాంటి వాళ్ళందరూ. ఒరిజినల్గా తీసుకోవడం అంటే కనుక పూర్వజన్మ నుంచి ఎంతో కొంత సాధన చేసి ఉండి వాళ్ళకి పూర్తిగా ఈ బాహ్య ప్రపంచం మీద వ్యామోహం తగ్గి, వ్యామోహం లేకుండా. అందుకే చాలామంది చిన్నప్పటి నుంచి మ్యారేజ్ చేసుకోకూడదు, నేను సన్యాసం తీసుకొని చిన్నప్పటి నుంచి భక్తిలో ఉంటారు. చూస్తాము, స్కూల్ డేస్ నుంచి ఉంటుంది. వాళ్ళు వద్దన్నా వెళ్ళిపోతారు. ఇప్పుడు శంకరుడు, స్వామినారాయణ వీళ్ళందరూ తల్లిపాలు తాగుతూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? స్వామినారాయణ తల్లిపాలు తాగే వయసు 5వ సంవత్సరంలో, అప్పుడు అలా ఇచ్చేవారు కాబట్టి 5వ సంవత్సరంలో తల్లిపాలు తాగుతూ అడవి పిలుస్తే వెళ్ళిపోతారు. అడవి పిలుస్తోందని 5 ఏళ్ల వయసులో. అలా చాలా మంది ఉన్నారు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మ వాసన నుంచి. ఆ వాసన అలాగ వెంటాడుతూ ఉంటుంది, అలా వెంటాడుతూ ఉంటుంది. అలా సన్యాసం వైపు వెళ్తారు కొంతమంది. ఎంతో కొంత ప్రారంధం ఉండి, అంటే ఆ కర్మలు ఉన్నాయి కొన్ని. ఎవరికో రుణం ఉంది, వాళ్ళందరినీ పెళ్లి చేసుకునో, లేకపోతే వాళ్ళకి ఏదో సేవ చేసో, లేకపోతే పిల్లలు కనాల్సి వచ్చో చేసి విరక్తి వచ్చి సన్యాసం తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అలా ఉంటారు. రియల్ సన్యాసం ఎప్పుడూ కూడా వైరాగ్యంతో రావాలి. సన్యాసించడం అంటే బట్టలు వేసుకోవడం కాదు, లోపల వైరాగ్యం రావాలి. వచ్చి ప్రపంచంలో తిరిగినా సరే ఏ వ్యామోహము తను అంటకుండా ఉండాలి అని అంటే దానికి తగ్గట్టుగా తన జీవితాన్ని మలుచుకోవాలి. అలాగే గురువులు, సరైన గురువు దొరికితేనే తప్పించి ఆ గురువు వాళ్ళని ఇంకొంచెం మనం అనుకుంటాము మనకి పర్వాలేదు, నాకు అనిపిస్తోంది చేసేయచ్చు అని. కానీ ఎన్నో ఉంటాయి దానికి, ఎక్కడో చోట పడిపోతాం. కాబట్టి ఆ గురువు యొక్క బలం కూడా కావాలి. వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడము, లేకపోతే వీళ్ళని అబ్జర్వ్ చేయటము, చేసి తర్వాత వాళ్ళ గురుశక్తి, ఆ గురుబలం కూడా మనకి అవసరం తప్పనిసరిగా. అంటే ఈ జన్మలో మనకి ఇంకా జీవితం మీద విరక్తి వచ్చి ఇంకా సన్యాసం దేవుడిలోనే ఉండిపోవాలి మనం, ఇంకా అటువైపే మన మార్గం అనుకున్న వాళ్ళందరికీ వాళ్ళ పూర్వ జన్మలో ఎంతో కొంత వాసన లేకుండా లేకుండా మాత్రం రాలేరు. వచ్చినా పడిపోతారు. ఇలాగే బయట ప్రపంచంలోకి వచ్చేటప్పటికి డబ్బు లేకపోతే ఫెసిలిటీస్ కనిపించినాయి అనుకోండి, పక్కకు పడిపోతారు. అయితే ఒక మాట నేను వ్యామోహం ఎక్కువగా చెప్పేది ఏంటంటే, బాగా లైఫ్ ని ఎంజాయ్ చేసేసి హ్యాపీగా పిల్లలు కను, లేడీస్ అయినా ఎవరైనా కూడా బాగా జీవితం అంతా అనుభవించేసి డబ్బు చూసి సౌకర్యాలు అన్ని చూసిన తర్వాత అన్ని అయిపోయాక చివరికి దేవుడి దగ్గరికి వస్తారు. ఇది అసలైన భక్త, దాన్ని అంతా కావాల్సిందంతా అనుభవించేసి ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే దాన్ని నిజమైన భక్తిని ఎందుకు అంటారు? ఇప్పుడు సన్యాసం తీసుకుంటే అది అసలు ఎలా చూస్తారు? అది నిజమైన భక్తి కాదు కదా అనే వాళ్ళ మాట నేను విన్నానమ్మా. ఇది నిజమా? నిజమైన భక్తి అవునా కాదా బయట వాళ్ళకి అనవసరం అండి. ఎవరికి వాళ్ళకే ఉండాలి. వాళ్ళకి నిజమైన భక్తి ఉందా లేదా అనేది బయట వాళ్ళు
మీరు చూజ్ చేసుకునేటప్పుడు మీరేమైనా వాళ్ళని గురువు కింద పెట్టుకుంటే కనుక మీరు నిజాయితీగా ఉంటే నిజమైన గురువు దొరుకుతారు. మనకేం కావాలి, మనం కోరికలతో వెళ్ళామంటే కనుక అలాంటి గురువులే దొరుకుతారు కదా. యద్భావం తద్భవతి. ఎవరెవరు ఎలాంటి భావన ఉందో అదే వాళ్ళ పరిసరాలు కూడా అవే వచ్చేస్తాయి కదా. అందుకని ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు కాదు, ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఉన్నారు అంతే కదా మనకు కావాల్సింది. అంతే కావాలి కదా. అది వాళ్ళ సొంతం. ఇప్పుడు నిజంగా ఈ డ్రెస్ వేసుకుని తప్పు చేస్తే వచ్చే పాపాలు రెట్టింపులు కాబట్టి అది వాళ్ళు అనుభవిస్తారు. అది మనకెందుకు? ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కానీ తెలిసి చేస్తే అది రెట్టింపు పాపం కదండి, అవుతుంది కదా. మరి అప్పుడు కొన్ని శాస్త్రం ఏం చెప్తోంది, ఏది చెయ్యకూడదు అది నువ్వు వీటిల్లో ఉండి చెయ్యకూడదు. ఎందుకంటే లోకమంతా నిన్ను ఫాలో అవుతున్నప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాల్సిన సన్యాసము ఆదర్శంగా నిలబడకపోతే దాన్ని చూసి ఎవరైనా నేర్చుకుంటే వాడు చేసిన పాపం కూడా మన ఖాతాలోకి వస్తుంది, చుట్టుకుంటుంది. మరి అవన్నీ భరిస్తాను, అది అతనే కదా భరిస్తాడు, మనం ఎవరు భరిస్తాము? ఎవరైతే చేశారో వాళ్ళు భరిస్తారు. కర్మ ఎప్పుడు చేసినప్పుడు తెలియదమ్మా, అది అనుభవించినప్పుడు తెలుస్తుంది కదా. అది ఇప్పుడు నీ ఎదురుగుండా కనిపించకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం లోకల్లో చూసే పీపుల్ని చూస్తే కనుక కొంతమంది ఇంకా ఎన్ని చేసినా వాళ్ళ కష్టం తీరదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? చేసుకున్నదే. మరి అప్పుడు ఇలా ఈ సన్యాసం స్టేజ్కి వచ్చాక అన్నీ తెలిసిన తర్వాత కూడా చేస్తే అది వాళ్ళే స్వయంకృత అపరాధం, వాళ్ళే అనుభవిస్తారు. నియమాలు ఎలా ఉంటాయమ్మా? నియమాలు ఉంటాయండి. నియమాలు ఒక్కొక్క సంప్రదాయానికి ఒక్కొక్కలా ఉంటాయి. అది ఎవరెవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో దానికి తగ్గ నియమాలు ఉంటాయి. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏమనుకుంటానంటే సన్యాసం ఎప్పుడూ కూడా మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఏమి అలర్ట్ చేస్తుందంటే మనం ఒకవేళ చేద్దాము తప్పని మర్చిపోయి ఉన్న అవేర్నెస్ వస్తుంది. ఈ కాషాయం అని అంటే అగ్నివర్ణ వస్త్రం. ఇది ఈ అగ్నివర్ణము మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అలా అంటే అదేంటండి మరి ఇది వేసుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తుందంటే నేను చెప్పలేను. దానికి ముందు చెప్పినట్టుగా అది వాళ్ళ స్వయంకృత అపరాధం. కానీ నిజంగా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు ఈ రోజుని మనకి భారతదేశంలో. వాళ్ళ వల్లే ఇదంతా నడుస్తుంది. మరి వాళ్ళు ఎంతంత త్యాగాలు చేసి సన్యాసులయ్యారు. అది మనకి తెలియకపోవచ్చు, తెలియకపోయినంత మాత్రాన మాట్లాడకూడదు. ఎంతమంది మహాత్ములు ఎంత త్యాగం చేస్తే, ఇప్పుడు అందరికీ బోల్డ్ కోరికలు ఉంటాయమ్మా, అందరికీ ఆశలు ఉంటాయి. మరి అవన్నీ త్యాగం చేస్తేనే కదా వాళ్ళు సన్యాసి అవుతున్నారు. అందరూ బయటకు వచ్చి పబ్లిక్లోకి రారు, కానీ ఎంతమంది లోక కళ్యాణం కోసం ఎంత త్యాగం చేస్తున్నారు అవన్నీ మనం చూస్తే కనుక అర్థమవుతుంది. మన భారతదేశంలో అలాంటి త్యాగమూర్తుల వల్ల ఈ భరత భూమి ఇంత బాగుంది అనేది తెలియాలి. మన మోడీ గారు రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు చాలా వరకు కూడా. ఆ రెస్పెక్ట్ అనేది ఉంది అలాగా. మరి ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన అదంతా చూసి ఉన్నారు కాబట్టి అది బాగుంది అలాగా. సో కాబట్టి భారతదేశ సంస్కృతిలో అనేక రకాలుగా డిజైన్ చేయబట్టే ఇంత ప్రశాంతంగా ఉన్నారు అంట. కాబట్టి సన్యాసము ఎవరైనా తీసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఆ జన్మవాసన ఉంటేనే వాళ్ళు అటువైపు వెళతారు. లేదంటే ఇంత ప్రపంచంలో కోరికలతో కంట్రోల్ చేసుకోలేరు, కంట్రోల్ అవ్వదు. దీనికి నియమాలు మరి ఏకభుక్తం ఉంటుంది, ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు, కంట్రోల్ అన్ని కంట్రోలే. మరి ఎవరు అన్నీ మనకి అన్ని కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి, అలా తీసేసుకోకూడదు. ఇవన్నీ చాలా నియమాలతో కూడుకున్న స్థితి ఇది. అది చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, కరెక్ట్గా వెళ్ళగలిగితే అర్థమవుతుంది. లేదు అవన్నీ ఎందుకమ్మా, ఒక్క రోజు 2 రోజులైనా భౌతిక ప్రపంచం వదిలేసి కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే సన్యాసం తీసుకోవాలో తీసుకోకలేదో తెలిసిపోతుంది కదా. ఏ ఆలోచన లేకుండా సెల్ ఫోన్ మానేసి ఆహారం పోని ఉపవాసం ఉండగలిగితే మనం తీసుకోగలుగుతాం. లేదా ఏదైనా ఒక ఆశ్రమం వెళ్ళి 1 నెల రోజులు మనం సేవ చేయగలిగితే తీసుకోవచ్చా తీసుకోకూడదో అర్థమైపోతుంది. సో అన్ని నియమాలు పాటించిన తర్వాత కూడా పరీక్షలు ఉంటాయి, అది కూడా మీరు నెగ్గగలిగితేనే సన్యాస స్వీకారం. తర్వాత ఈశ్వరుడు పరీక్షలు ఉంటాయి. గురువు ఒక్కళ్ళే సరిపోరు, ఈశ్వరుడు పరీక్షలు కూడా ఉంటాయి.
అన్నింటినీ తట్టుకోగలిగితేనే సన్యాసంలో నిలబడగలుగుతారు. ఆ తర్వాత జీవించేది కూడా ఒక సవాలే కదా. ఆ తర్వాత జీవించేది, నువ్వు మరణం వచ్చే వరకు జీవించేది పెద్ద సవాలు. జారిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సన్యాసం. ఎందుకంటే పీపుల్ దండం పెట్టేస్తారు, రెస్పెక్ట్ ఎక్కువ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. జారుడు బల్ల జీవితం అంటాము. మన ఇంట్లో మన ఇష్టం, మనం తలుపు వేసుకుని ఉండొచ్చు, పీపుల్ తలుపు వేసుకుని ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు బయటికి రావాలంటే రావచ్చు, లేదా ఏది తినాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఎప్పుడు ఇది అలా కుదరదు, దీనికి అలా కుదరదు. ఏ సంప్రదాయం తీసుకున్నామో ఆ సంప్రదాయాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. పెద్ద బాధ్యత. చిన్న కుటుంబం నుంచి పెద్ద బరువు మోయాలి దీనికి. ఆ బరువు మోస్తూ వాడు ఆ సన్యాసం మీద ఉన్నాడు, అది తెలియదు జనాలకి. అందుకని ఇంట్లో మొగుడు తిట్టినప్పుడు, లేకపోతే భార్య ఇబ్బంది పెట్టినప్పుడు నేను సన్యాసం తీసేసుకుంటానంటాడు. అదంతా తేలిక కదొట్టి నోటి మాట. అది కరెక్ట్ కాదు అసలు. అది కరెక్ట్ కాదు, మనస్ఫూర్తిగా చెప్పే మాట కాదు అసలు కదా. కఠినంగా ఉంటుందంటే ఎవరో జోలికి వెళ్ళరమ్మా, నోటితో కూడా అనరు. అదే కదా, ఆ నియమాలు తెలిస్తే అనరు. కానీ చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను ఇవాళ. ఊరికనే ఒక్కొక్కసారి ఆ భావన కలగటం కూడా మన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి అది వస్తుంది, దాని నుంచే వస్తుంది. నమస్కారం.